ఫ్రెండ్స్, నేను మీ స్వామిని. అండర్ 15,000లో అయితే మంచి మొబైల్స్ అనమాట నేను సెలెక్ట్ చేసుకొని నేను యూజ్ చేసినవి. నా ఎక్స్పీరియన్స్ తోటి అయితే నేనైతే ఇవి చెప్తున్నాను. ఎందుకంటే నన్ను అయితే ఫోన్ చేసి మా ఫ్రెండ్స్ 15,000లో ఎలాంటి ఫోన్ తీసుకోవాలని అయితే అడిగారు. వాళ్ళ కోసమని అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను. మీకు కూడా కావాలనుకుంటే ఈ డిసెంబర్ 29th రోజు అయితే రికార్డ్ చేస్తున్నాను. ఈ డిసెంబర్ 2024లో మీకు ఫోన్ కావాలనుకుంటే 15,000లో మీ ఫోన్స్ అయితే తీసుకోండి. నా సజెషన్. మీకైతే ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది అనమాట. ఫస్ట్ మన ఫ్లిప్కార్ట్ నుంచి అయితే ఇవి సెలెక్ట్ చేశాను. ఈ రోజుకి డేట్స్ అనమాట. చూసుకుంటే మనకు 13,000లో మోటరోలా నుంచి లేటెస్ట్గా లాంచ్ అయిన G45 5G అనమాట. ఇది 8128 తోటి అయితే వస్తుంది. ఇది స్నాప్డ్రాగన్ 6S Gen 3 మీద అయితే వస్తుంది అనమాట. బ్యాక్ సైడ్ కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్ అండ్ 2 మెగాపిక్సెల్ అయితే ఉన్నది. ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి 16 మెగాపిక్సెల్. బ్యాక్ అండ్ ఫ్రంట్ యూజ్ చేసి మనకు 1080pలో అయితే వీడియోని అయితే రికార్డ్ చేసుకోవచ్చు. మనకు ఇదైతే దీన్ని డిస్ప్లే సైజ్ వచ్చేసరికి 6.5 ఇంచెస్ HD ప్లస్ డిస్ప్లే అనమాట. HD ప్లస్ డిస్ప్లే అయినా కానీ 120Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. 5000 mAh బ్యాటరీ, 20 వాట్ ఛార్జర్ కూడా మనకైతే బాక్స్లోనే వస్తుంది. ఇది 3 కలర్స్లో వస్తుంది. వేగన్ లెదర్ తోటి అయితే వస్తుంది అనమాట. 13 5G బ్రాండ్స్ అయితే దీంట్లో ఉంటాయి అని అయితే వాళ్ళైతే మెన్షన్ చేస్తారు అనమాట. ఇది మోటరోలా G45 5G గురించి. నెక్స్ట్ వచ్చేసరికి సామ్సంగ్ గెలాక్సీ M35 5G అనమాట. ఇది మనకైతే అమెజాన్లో అయితే అవైలబుల్గా ఉన్నది. ఇది కూడా 6128 వేరియంట్ అనమాట. 15,000కి అయితే ఉంది. ఇది ఎగ్జినోస్ ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. ఎగ్జినోస్ 1318 మీద రన్ అవుతుంది. బ్యాక్ సైడ్ 3 కెమెరాస్ ఉంటాయి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అనమాట. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ లాగా పనిచేస్తుంది. 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా లాగా పనిచేస్తుంది. ఫ్రంట్ సైడ్ 13 మెగాపిక్సెల్ ఉంటుంది. దీంట్లో మేజర్గా ఏంటంటే బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ యూజ్ చేసి మనము 4K 30fpsలో వీడియోస్ రికార్డ్ చేయొచ్చు. మనకు 6000 mAh బ్యాటరీ అయితే వస్తుంది. 20 వాట్ ఛార్జర్ అయితే 25 వాట్ ఛార్జర్ అయితే సపోర్ట్ చేస్తుంది. అవుట్ ఆఫ్ బాక్స్ అయితే మనకి అడాప్టర్ రాదు. మనం సపరేట్గా అడాప్టర్ అయితే తీసుకోవాలి. ఇది 4+5 ఇయర్స్ అయితే అప్డేట్స్ అయితే ఇస్తుంది. 4 ఇయర్స్ OS అప్డేట్స్, 5 ఇయర్స్ సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఇస్తుంది. డిస్ప్లే విషయానికి వస్తే 6.6 ఇంచెస్ సూపర్ AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్కి అయితే సపోర్ట్ చేస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ని అయితే ఇచ్చిరనమాట. 15,000లో మంచి డిస్ప్లేని అయితే ఇచ్చిరు. ఇది మనకు మంచి విషయం అనమాట. ఇక మిగతా విషయానికి వస్తే మిగతా ఫోను పోకో M7 Pro అనమాట. ఇది కూడా లేటెస్ట్నే లాంచ్ అయింది. మనకు డిసెంబర్ 17 లేదా 18th రోజు లాంచ్ అయింది. 6128 చూసుకుంటే మనకు 14,500కి వస్తుంది. అవుట్ ఆఫ్ బాక్స్ ఆండ్రాయిడ్ 14 తోటి అయితే వస్తుంది. 2+4 ఇయర్స్ అయితే అప్డేట్స్ ఇస్తామని అయితే వాళ్ళు చెప్తారు. అంటే 2 ఇయర్స్ OS అప్డేట్స్, 4 ఇయర్స్ సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్తారు. కెమెరా విషయానికి వస్తే 50 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా అండ్ 2 మెగాపిక్సెల్ కెమెరా అయితే 2 కెమెరాలు ఇచ్చారు బ్యాక్ సైడ్. ఫ్రంట్ సైడ్ విషయానికి వస్తే 20 మెగాపిక్సెల్ అయితే ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. ఇది ఒక మంచి విషయం అనమాట. దీని ప్రాసెసర్ విషయానికి వస్తే డైమెన్సిటీ 7025 అల్ట్రా అని అయితే వీళ్ళు మెన్షన్ చేసారు. మంచి ప్రాసెసర్ 15,000లో. ఇదైతే 6.67 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే తోటి అయితే వస్తుంది. 5110 mAh తోటి అయితే రావడం జరుగుతుంది. 45 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. అవుట్ ఆఫ్ బాక్స్ మనకైతే అడాప్టర్తో సహా వస్తుంది అనమాట. ఇది పోకో M7 గురించి అనమాట. మిగతానికి వస్తే ఇక సామ్సంగ్లో 2 ఉన్నాయి. సామ్సంగ్ గెలాక్సీ F15 అండ్ సామ్సంగ్ గెలాక్సీ M15 ప్రైమ్ ఎడిషన్ అనమాట. ఇవి 2 దాదాపు ఈక్వల్గా ఉంటాయి. దీని డైమెన్సిటీ 6100 ప్లస్ తోటి అయితే వస్తుంది. రేర్ కెమెరా వచ్చేసరికి 3 కెమెరాస్ ఉంటాయి. F15లో 50 మెగాపిక్సెల్ అండ్ 5 మెగాపిక్సెల్ అండ్ 2 మెగాపిక్సెల్ 3 కెమెరాస్ అయితే ఉంటాయి. ఫ్రంట్ సైడ్ విషయానికి వస్తే 13 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. ఇది డిస్ప్లే విషయానికి వస్తే 6.5 ఇంచెస్ సూపర్ AMOLED డిస్ప్లే అయితే వస్తుంది. 6000 mAh బ్యాటరీ అయితే వస్తుంది అనమాట. దీంట్లో కూడా 4+5 ఇయర్స్ అయితే OS అండ్ సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఇస్తారు అనమాట. ఇది ఒక మంచి విషయము. 15,000లో
4 ఇయర్స్ ఓఎస్ అప్డేట్స్, 5 ఇయర్స్ సెక్యూరిటీ అప్డేట్స్ అంటే మంచి విషయం అనమాట. మన ఛానల్లో మోటరోలా G45 5G రివ్యూ ఉంటుంది. మనకైతే సామ్సంగ్ గెలాక్సీ M35 5G రివ్యూ కూడా ఉంటుంది. అక్కడికి వెళ్ళి కూడా మీరు చూసుకోవచ్చు అనమాట. ఇంకో నెక్స్ట్ విషయానికి వస్తే రెడ్మీ నుంచి అనమాట. రెడ్మీ 13 5G అనమాట. ఇది లాస్ట్ ఇయర్ అయితే మనకు లాంచ్ అయింది. ఇది 8128 తోటి వస్తుంది. 14,500కి అయితే మనకు వస్తుంది. ఇది స్నాప్డ్రాగన్ మీద వస్తుంది. 4 Gen 2 మీద అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ అయితే 2 కెమెరాలు ఉంటాయి. దీంట్లో 108 మెగాపిక్సెల్ అయితే ఇచ్చారు. ఇది ఒక మంచి విషయము. 2 మెగాపిక్సెల్గా కూడా ఇచ్చారు. ఫ్రంట్ సైడ్కి వచ్చేసరికి 13 మెగాపిక్సెల్ ఇచ్చారు. డిస్ప్లే విషయానికి వస్తే 6.79 ఇంచెస్ అయితే మనకైతే ఫుల్ హెచ్డి డిస్ప్లేని అయితే దీంట్లో ఇస్తారు. సూపర్ ఆమ్లోడ్ కాదనమాట. ఇది అయినా కానీ 128G రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. 5030 mAh బ్యాటరీ అయితే ఉన్నది. దీనికి 33 వాట్ ఛార్జర్ని కూడా మనకు అవుట్ ఆఫ్ బాక్సే ఇస్తారు. ఇది జిఎంఈ హైపర్ ఓఎస్ మీద అయితే రన్ అవుతుంది. వీళ్ళు క్లెయిమ్ చేస్తుంది ఏంటంటే 36 months వాళ్ళు లాగ్ ఫ్రీ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందని అయితే వాళ్ళైతే మెన్షన్ చేస్తారు. ఇవి అన్నమాట. దీంతో పాటు మనకి ఇంకా 2 ఉన్నాయి. నథింగ్ ఫోన్ నుంచి CMF ఫోన్ 1 కూడా ఉన్నది. దాని విషయానికి వస్తే అది కూడా మనకు 6128 వేరియంట్ మనకు 15,000లో వస్తుంది. కాకపోతే HDFC క్రెడిట్ కార్డు ఉన్నట్టయితే 13,500కి అయితే మనకైతే వస్తుంది. దీని ప్రాసెసర్ విషయానికి వస్తే డైమండ్ సిటీ 7300 మీద అయితే రన్ అవుతుంది. బ్యాక్ సైడ్ 2 కెమెరాలు ఉంటాయి. 50 మెగాపిక్సెల్ అండ్ 2 మెగాపిక్సెల్. ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది అనమాట. డిస్ప్లే విషయానికి వస్తే 6.67 ఇంచెస్ సూపర్ ఆమ్లెట్ డిస్ప్లే ఉంటుంది. 128G రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. 2000 nits పీక్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. దీంట్లో 5000 mAh బ్యాటరీ ఉంటుంది. కేబుల్ మనకు C2C కేబుల్ అయితే వస్తుంది. కానీ అడాప్టర్ మాత్రం అవుట్ ఆఫ్ బాక్స్ రాదు. ఇది ఒక మైనస్ పాయింట్ అనమాట. దీంట్లో 8 కోర్స్ ఉంటాయి. 4 నానోమీటర్ మీద అయితే బిల్డ్ అయ్యి రన్ అవుతుంది. AnTuTu స్కోర్ విషయానికి చూసుకుంటే 6,73,000 అయితే స్కోర్ చేస్తుంది అనమాట. మీకు క్లీన్ యూఐ కావాలంటే CMF ఫోన్ 1 కానీ సామ్సంగ్ ఫోన్లు కానీ తీసుకుంటే మీకు క్లీన్ యూఐ ఎక్స్పీరియన్స్ అయితే స్మూత్గా ఉంటాయి. ఇంకో విషయానికి వస్తే రియల్మీ నుంచి రియల్మీ నార్జో 70 టర్బో అనమాట. గేమింగ్ అయితే ఎవరు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారో వాళ్ళకి ఇది బెస్ట్ ఫోన్ అనమాట. 15,000. ఇది కూడా 6128 తోటి అయితే వస్తుంది. ప్రాసెసర్ విషయానికి వస్తే డైమండ్ సిటీ 7300 మీద ఎనర్జీ మీద రన్ అవుతుంది. బ్యాక్ సైడ్ కెమెరా వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ అయితే మెయిన్ కెమెరా ఉంటుంది. డిస్ప్లే విషయానికి వస్తే 6.67 ఇంచెస్ సూపర్ ఆమ్లెట్ డిస్ప్లే అయితే ఉంటుంది. 128G రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది అనమాట. 5000 mAh బ్యాటరీ ఉంటుంది. దీంట్లో 10 నిమిషాలు ఛార్జింగ్ పెడితే 1.7 hours అయితే గేమింగ్ అయితే ఆడుకోవచ్చు అని అయితే క్లెయిమ్ చేస్తున్నారు. దీని AnTuTu స్కోర్ విషయానికి వస్తే 7,50,000 వరకు అయితే AnTuTu స్కోర్ వస్తుంది. దీంట్లో వేపర్ కూలింగ్ సిస్టమ్ అయితే ఉన్నది. అది కూడా 6050 mm² అయితే ఉన్నది అనమాట. కూలింగ్ ఛార్జర్ మనకైతే 45 వాట్ ఛార్జర్ కూడా అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. ఇవన్నమాట 15,000లో మంచి ఫోన్లు, తీసుకోదగ్గ ఫోన్లు అనమాట. మీకు ఇందులో ఏ ఫోన్ అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే VRS తెలుగు టెక్ న్యూస్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.